ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాట అండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతువమ్మ. ఈ రోజు మరో మాట అండి వీడియోలో మరో మాట. ఇంకెందుకు ఎక్కువగా ఆలస్యం చేయకుండా వచ్చేయండి మరి మన వీడియోలోకి. ఈ రోజు మన మాట అండి వీడియోలో తల్లికి కొడుకు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకు? చాలా మంది అబ్బాయి ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు. ఎందుకు? దాని గురించి ఈ రోజు మన మాట అండి వీడియోలో చెప్పుకుందాం. తల్లికి కొడుకున్న బంధం గురించి ఈరోజు. అమ్మాయి పెళ్లి కాకముందు తండ్రి దగ్గర ఎంత గారాభంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. పెళ్ళి తనకి 4 పిల్లలు పుట్టినాక తన తండ్రి దగ్గర మాత్రం చిన్న పాపలాగానే గారాభంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆడపిల్లకి ఒక అబ్బాయి పుట్టాడనుకోండి, ఆ కొడుకులో తన తండ్రిని చూసుకుంటుంది, ఆ కొడుకులో తన తండ్రి ప్రేమను చూసుకుంటుంది. అందుకనే చాలా మంది అమ్మాయిల ఆడవాళ్ళకి కొడుకులంటే చాలా ఇష్టం. మనం అమ్మ కొడుకు గురించి మాట్లాడుకుందాం. ఎంతో గారాభంగా కొడుకు పెంచి పెద్దగా చేసిన తర్వాత ఎందుకు గొడవలు మొదలవుతాయి? తల్లి ఒక్కటే అనుకోవాలి, మన భర్త మన ఉండాలి, మనకు సపోర్ట్గా ఉండాలి అని మనం ఎలా అనుకుంటామో ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా అంటారని ప్రతి అత్త ఆలోచిస్తే ఆ కొడుకు ప్రేమ పెళ్లి అయిన తర్వాత కూడా తల్లికి దూరం కాదు. చాలా మంది అంటుంటారు, పెళ్ళైన తర్వాత కొడుకు ప్రేమ తల్లికి ఎందుకు దూరం అవుతుంది? తల్లి కొడుకుల ప్రేమ చాలా ఉంటుంది. పెళ్లి తర్వాత కొడుకు మారిపోయాడు అని అంటుంటారు చాలా మంది తల్లులు. అయితే ఒక్కటే ఆలోచించాలి ప్రతి తల్లి, పెళ్లి అయ్యాక కొడుకును మనం ఎంత చూసుకున్నామో తన జీవితంలోకి వచ్చి తన భార్య కూడా తన భర్త దగ్గర కూడా అంతే ప్రేమ కోరుకుంటుంది. భర్త మనం ఎలా ఉండాలి అని మనం ఎలా అనుకుంటామో తన భర్త తనకు నచ్చగా ఉండాలి ప్రతి కోడలు అనుకుంటుంది. ఆ ఒక్క విషయం మనం ఆలోచిస్తే ఏ అమ్మ కొడుకుల మధ్యలో గ్యాప్ రాదు, ఏ అమ్మల మధ్యలో ప్రేమ తగ్గిపోదు అని నేను అనుకుంటున్నాను. ఈ ముచ్చట నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా గర్భంగా పెంచిన తల్లి కొడుకు పెళ్లి చేసుకునగానే కొడుకు నాకు దూరం అయ్యా అని బాధపడుతూ 1కి 4 సార్లు నాతో చెప్పడం జరిగింది. ఇంతకు జరిగింది అని నేను మాటలో మాట మాట్లాడితే తనకు తినేవి తీసుకొస్తాడు, లేకపోతే తనకి బట్టలు తీసుకొస్తాడు, ఎక్కువసేపు తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు, లేకపోతే బయటికి తీసుకెళ్తాడు. ఇవన్నీ అత్తగారి కంప్లైంట్. నువ్వు ఒక అమ్మగా కొడుకు ప్రేమ నీకు మాత్రమే కావాలి అనుకుంటున్నావు, కానీ ఆ కొడుకుకు ఒక జీవితం రావాలి, భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది. మరి ఆ కోరికతోనే మనం కొడుకుకు పెళ్లి చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు తన భార్యతో తను హ్యాపీగా ఉంటే మనకు వచ్చిన నష్టం ఏంది? భార్య కోసం ఏదో తీసుకొస్తే దానికి మనం బాధపడాల్సిన అవసరం ఏంది? ఒకసారి మీరు ఆలోచించాలి. తనతో కూడా నేను కొన్నిటికి కాంప్రమైజ్ అవ్వాలి, కొన్నిటికి కోడలు కాంప్రమైజ్ అవ్వాలి, కొన్నిటికి కొడుకు కూడా కాంప్రమైజ్ అవ్వాలి. తప్పదు. తన ప్రేమ అటు భార్యకి ఇవ్వాలి, ఇటు అమ్మకి ఇవ్వాలి. తన కష్టం గురించి అటు భార్యకు చెప్పాలి, ఇటు అమ్మకు చెప్పాలి. ఏ ఇబ్బంది వస్తే ఆ ఇద్దరిని హ్యాండిల్ చేసే పవర్ అబ్బాయిలో ఉండాలి, కొడుకులో ఉండాలి. అలా లేకుండా అమ్మ మాట్లాడితే అమ్మ వైపే, లేదు అంటే భార్య మాట్లాడితే భార్య వైపే ఉండి ఒకరిని చూసుకుంటూ ఒకరిని చూసుకోకుండా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అది ఆడవాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి కూడా కొందరు అత్తలు అసలు చేసుకోరు. కొడుకు కోడలతో హ్యాపీగా ఉంటే అత్తలకి ఇష్టం ఉండదు. అలాగే కోడళ్ళు అంతే, తల్లితో కొంచెం సేపు ప్రేమగా మాట్లాడినా కొందరు కోడళ్ళకి నచ్చదు. ఇట్లా ఉన్నారండి జనాలు. ఒక నిమిషం అత్త నా భర్తతో నేను ఏది కోరుకున్నానో, నా జీవితంలో నా భర్తతో నేను ఏది మిస్ అయ్యానో, నా ఇంటికి వచ్చిన కోడల్ని అలాంటి స్థితికి నేను తీసుకురాను. నా కోడలు కూడా సంతోషంగా నా కడుపుతో హ్యాపీగా ఉండాలి అని అత్త అనుకున్నా, వచ్చిన కోడలు నేను మా అమ్మతో ఎంత సంతోషంగా ఉన్నానో మా అత్తమ్మతో కూడా అంతే సంతోషంగా ఉండాలి. నేను మా అమ్మ దగ్గర ఎంత ప్రేమ చేస్తానో నా భర్త దగ్గర మా అత్తమ్మ కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు మా అమ్మ ఎంతో, నా భర్తకి వాళ్ళ అమ్మగారు కూడా అంతే అనుకొని కోడలు ఆలోచిస్తే ఉన్న మధ్యలో ఉన్న కొడుకు కూడా
నా భార్యని నేను ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నానో, చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసి, కానీ పెంచి పెద్ద చేసిన మా అమ్మని కూడా నేను అంతే ప్రేమించాలి. భార్య కోసం మా అమ్మని బాధ పెట్టకూడదు, అమ్మ కోసం భార్యను బాధ పెట్టకూడదు. అమ్మను నేను ఎక్కడ తక్కువ చేయొద్దు, మా అమ్మకి ఇచ్చిన ప్రేమని నేను ఎక్కడో తక్కువ చేయొద్దు, మా అమ్మకి టైంని నేను ఎక్కడ లోటు చేయొద్దు. కాబట్టి అని కొడుకు అనుకున్నా, ఇక్కడ అదే కొడుకు భార్య గురించి మా అమ్మనే ఆలోచిస్తూ మా అమ్మ మీదనే ప్రేమతోని నా భార్యను దూరం చేసుకోవద్దు, నన్ను నమ్ముకోన నా భార్య జీవితం ఇప్పటి వరకు అమ్మ తోడుంటే మిగిలిన జీవితం అంతా నా అబ్బాయి తోడుంటది నాకు. కాబట్టి అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో నా భార్యను అంతే ప్రేమగా చూసుకోవాలి. మా అమ్మకి ఎంత టైం ఇస్తున్నానో నా అబ్బాయికి అంత టైం ఇవ్వాలి. కొడుకు కొంచెం ఆలోచించిన అస్సలు ఏ ప్రాబ్లం ఉండదు. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇన్ని క్యారెక్టర్లు మంచిగా ఉండాలి. ఒకరు అత్త, ఒకరు కొడుకు, ఒకరు కోడలు, ఈ 3 క్యారెక్టర్స్ మంచిగా ఉండాలి. అట్లయితేనే ప్రతి కుటుంబంలో ఏ కుటుంబం కూడా విడిపోవడానికి దారి చూపించదు, విడిపోవడానికి దారి కనిపించదు, విడిపోవాలి అన్న ఆలోచన రాదు. ఒక మాట్లాడుకుందాం. నాకు తెలిసిన ఆవిడ చాలా తర్వాత కలిసిందండి. కలిసినాక ఒక 2 గంటలు నాతో కూర్చుంది. ఆ 2 గంటలు తన నాతో షేర్ చేసుకుంది. బాధ కాదా అనేది కొడుకుకు పెళ్లి చేసినప్పటి నుంచి పెద్ద ఆవిడ బాధపడుతుందట. ఏం బాధ అని పెద్ద ఆవిడకి ఒకడే కొన్ని కిందట కొడుకుకు పెంచిందట. చిన్నప్పటి చాలా అంటే చాలా గారాబంగా పెంచి కొడుకును ఎంత ప్రేమగా పెంచింది. ఆ కొడుకు కూడా పెళ్లి అయ్యే వరకు తల్లిని అది చెప్పలేనంత ప్రేమ చూపించాడట తల్లి పైన. ఇంకా ఆ కొడుకే ప్రపంచం బతుకుతుంది ఆ పెద్ద ఆవిడ. అదే బాధని నాతో షేర్ చేస్తాను. ఇప్పుడు చూసినా నా కొడుకు నా కోడలు చుట్టే తిరుగుతూ ఉంటాడు. నా కోడలు ఏదైనా అడిగితే చాలు అర్ధరాత్రి అయినా తెచ్చిస్తాడు. ఇంకా ఇద్దరు కలిసే తింటారు. నా కోడలు ఏ రాత్రి అయినా నా కొడుకు కోసం తిండా ఎదురు చూస్తారు. రాత్రి పూట మేము పడుకున్న టైంలో వాళ్ళు నవ్వుకుంటూ తినుకుంటూ సంతోషంగా ఉంటారు. ఎప్పుడు తెప్పించు ఉంటారు. నా కోడలు అడిగిందల్లా తెచ్చిస్తాడు కొడుకు. నా కోడలికి ఏది ఇష్టమైనా ఇట్లనే ఏది ఇష్టమైనా సరే వెంటనే కొని తెస్తాడు నా కొడుకు. అట్లనే కాకుండా ఏ పండగకైనా పబ్బానికైనా నా కొడుకే నా కోడలికి మేము కొన్న బట్టలు కాకుండా నా కొడుకు కూడా తనకు కావాల్సిన బట్టలు కొన్ని సామాన్లు తెస్తాడు. నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, నాతో అంత ప్రేమగా ఉండడం లేదు, నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం లేదు అని తను ఇంట్లో ఏదన్నా డిస్కషన్ జరిగితే నా మీద నా కొడుకు అరుస్తున్నాడు, నన్ను సరిగ్గా పట్టించుకుంటలేడు అని తల్లి బాధపడుతూ నాతో చెప్పడం జరిగింది. వాస్తవానికి అల్లి బాధపడ్డ ఆ తల్లి బాధలో కొద్దిగా ఆ తల్లి బాధలో కొంతవరకు వాస్తవం ఉంది. ఏంటి అంటే నుంచి ఆ కొడుకు ప్రేమలో మునిగిపోయిన తల్లికి ఒకటేసారి ఆ కొడుకు ప్రేమ వేరే వ్యక్తి పైన చూపించడం వల్ల తల్లి ఇక్కడ ఆటోమేటిక్ డౌన్ అయిపోతున్నానేమో, నా కొడుకు చూడడేమో అని, అంటే నా కొడుకు నాకు నా పైన ప్రేమ చూపించడేమో అని తల్లి బాధపడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి తల్లి కూడా ఆలోచన ఇప్పటి వరకే కొడుకు నీకు ఒక మంచి ప్రేమించాడు, అలాగే నువ్వు కొడుకుకి ఎందుకు పెళ్లి చేసావు? తను తన భార్య జీవితం అంతా పిల్ల పాప సంతోషంగా బ్రతకాలి, సంతోషంగా జీవించాలి, నా కొడుకుకి ఒక అందమైన కుటుంబం రావాలి, నేనున్నా లేకపోయినా నా ఆయుష్ కూడా పోసుకొని నా కొడుకు నిండు 100 ఏళ్ళు బ్రతకాలి, ఆ నిండు సంతోషంగా కాలి అని ప్రతి తల్లి కోరుకొని కదా మనం కొడుకుకి పెళ్లి చేస్తాం. మరి అలాంటప్పుడు మనం ఉన్నా లేకపోయినా మన ప్లేస్లో ఉండి తనని కొడుకుని చూసుకునే కాదని కదా పెళ్లి చేసాం. కాబట్టి అలాంటప్పుడు మరి మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో జీవితాంతం తన చెయ్యి పట్టుకొని కష్టంలో నష్టంలో తోడుండే భార్య పైన ప్రేమ చూపడంలో తప్పేముంది? అది మనం చేసుకోవాలి. మనము పెళ్ళైనాక మనము భర్తల దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తామో, మన భర్తల దగ్గర ఏది కోరుకుంటామో మన ఇంటికి వచ్చిన మనలు కూడా అదే కోరుకుంటుంది, అంతే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది కొంచెం ఈ పెద్ద ఆవిడ అర్థం చేసుకుంటే బాగుండు అని నాకు అనిపించింది.
తనని నమ్మొచ్చిన భార్యను బాగా చూడాలి. కానీ ఇక్కడ అమ్మ నువ్వే లోకమని ఇన్ని సంవత్సరాలు బ్రతికింది కాబట్టి అమ్మ ఇంకో 4 సంవత్సరాలు బ్రతకాలి అంటే ప్రేమ చాలా ముఖ్యం. అది కూడా అర్థం కావాలి కొడుకులు. మీ ప్రేమ తల్లులకి చాలా అవసరం. మీ పిల్లల్ని మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని చూసి వాళ్ళు సంతోషంగా బ్రతకాలి అంటే వాళ్ళకి మీ ప్రేమ ఖచ్చితంగా అవసరమే. కాబట్టి భార్యను ఒకలాగా తల్లిని ఒకలాగా కాకుండా తల్లి కూడా అంతే ప్రేమించాలి, భార్యను కూడా అంతే ప్రేమించాలి. ఇద్దరు ఈక్వల్ ప్రేమ, ఈక్వల్ లవ్, ఈక్వల్ స్పేస్, ఈక్వల్ టైం ఇవ్వగలిగితే కుటుంబమైన హ్యాపీగా ఉంది. ఒక కుటుంబం అందంగా సంతోషంగా ఉండాలి. నా దృష్టిలో ఆ ఇంటి పెద్ద అంటే మగవాళ్ళ చేనే ఉంటది. ఎందుకు కుటుంబాలు కలిసి ఉంటలేవు, ఎందుకు కుటుంబాలు విడిపోతున్నాయి? ఒకసారి ఓ కుటుంబం ఉండాలంటే వీళ్ళందరూ ప్రతి కుటుంబం హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటాను. ఏ కోడలు గురించి అత్త బాధపడదు, అత్త గురించి కోడలు బాధపడదు, అమ్మ భార్య గురించి భర్త బాధపడడు. సో ఉమ్మడిగా ఆనందంగా ఒక కుటుంబం అందంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే ఉన్న క్యారెక్టర్స్ అందరూ మంచి ఆలోచించడం, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టాలి. మరి మీరేమంటారు? వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫర్ వాచింగ్. మరితో మీ ముందుకు వచ్చి చైతు మా అమ్మ.